ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి ఈవేళ మనం 34వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత. భగవానులు చెబుతూ ఉన్నారు, ఓ అర్జున, సూర్యుడొక్కడే ఈ సమస్త లోకమును ఎట్లు ప్రకాశింపచేయుచున్నాడో అట్లే క్షేత్రజ్ఞుడగు పరమాత్మ ఈ సమస్త క్షేత్రమును ప్రకాశింపచేయుచున్నాడు. ఆత్మ యొక్క నిర్లేపత్వమును ఆకాశ దృష్టాంతము ద్వారా చెప్పి ఇప్పుడిక ప్రకాశత్వమును సూర్యుని దృష్టాంతము ద్వారా చెప్పుచున్నాడు. సూర్యుడు లోకమంతటికి సాక్షిగానున్నవాడై ఈ లోకమునెట్లు ప్రకాశింపచేయుచున్నాడో ఆ ప్రకారమే క్షేత్రజ్ఞుడగు పరమాత్మ దేహేంద్రియ మనోబుద్ధ్యాది దృశ్య జగద్రూపే క్షేత్రమునంతను ప్రకాశింపజేయుచు సర్వసాక్షి అయి వెలయుచున్నాడు. సూర్యుడు లేనిచో జగత్తు నిర్వీర్యమైపోవునట్లు, ఆత్మ తేజము లేనిచో దేహేంద్రియ మనోబుద్ధ్యాదులన్నీయు శక్తి విహీనములైపోవును కదా. కృష్ణం అని చెప్పినందువలన కేవలము జాగ్రత్త పదార్థములనే గాక స్వప్న సుషుప్త్యాదులందలి పదార్థములను అట్లే భూత భవిష్యత్ పదార్థములను కూడా పరమాత్మ ప్రకాశింపజేయుచున్నాడని భావము మనకు ఇక్కడ తెలియబడుతుంది. ఆత్మ యొక్క ఈ నిర్లేపత్వము, ప్రకాశత్వము, సర్వసాక్షిత్వాది స్వభావములను భగవానుడు తెలిపిన ఆయా దృష్టాంతములను స్మరించుట ద్వారా సాధకుడు లెస్సగా భావన చేయుచు తాను వాస్తవముగా అట్టి అసంగ చిద్రూపుడే కాని దేహేంద్రియాది జడ పదార్థములు కాదని దృఢముగా నిశ్చయింపవలెను. మనకు మన యొక్క మానవాళి ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా భావిస్తూ ఉంటుంటారు. ఇది భావన మాత్రమే. సూర్యుణ్ణి దైవముగా భావించేవాళ్ళు, అగ్నిని దైవముగా భావించేవారు, నీరును దైవముగా భావించేవారు, వాయువును దైవములుగా భావించేవారు, పంచభూతములను దైవములుగా భావించేవారు ఉన్నారు. ఈ పంచభూతములతో మమేకమైనటువంటి రూపములను దైవముగా భావించేవారు ఉన్నారు. ఇవి అన్నిటిలో కూడా ప్రకాశమానమైనటువంటి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తినే ఈ ప్రపంచమంతా కూడా శబలిత బ్రహ్మమై సూత్రాత్మై నడిపిస్తూ ఉన్నది అనే సత్యాన్ని ఎరిగినవాడే నిజము ఎరిగినవాడు. ఈ సూర్యుని దైవముగా భావించేవాడు సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు, అస్తమిస్తూ ఉన్నాడు అనేది ధర్మం, కానీ సత్యము కాదు. సత్యము అన్నప్పుడు సూర్యుడు ఉదయించడము లేదు, అస్తమించడము లేదు. సర్వత్రా ఉన్నటువంటి సూర్యుడు కొంతకాలము రాత్రిగాను, కొంతకాలము పగలుగాను, వారు ఉన్నటువంటి ప్రదేశ దేశ కాలమానాన్ని బట్టి తెలియబడుతూ ఉన్నదే కానీ వాస్తవానికి సూర్యుడు ఉదయించడం, అస్తమించడం అనేది లేదు. భూమి తిరిగే దాని వల్ల సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉన్న కారణంగా అది సైంటిస్టు కూడా కనుక్కున్నారు. అదేవిధంగా దైవము అనేటువంటిది సర్వత్రా ఉన్నది, ఒక్క చోట ఉన్నది, ఒక్క చోట లేదు అనడానికి లేదు. దైవము అనేది వచ్చిపోయేటువంటిది కాదు. దైవము అన్న, దేవుడు అన్న, పరిపూర్ణము అన్న, పరభైలు అన్న
ఇవి అన్నీ కూడా మనము పెట్టుకున్నటువంటి పేర్లే కానీ, ఎరుక పెట్టుకున్నటువంటి పేర్లే కానీ, ఆ పలుకు లేనటువంటి భయలు ఏ పేరు కూడా పెట్టుకోలేదు. సర్వం సద్గురార్పణమస్తు. జై గురుదేవ.